అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం. నీకు సాటి అయిన దేవుడు లేడు యేసయ్యా, నీకు సాటి అయిన దేవుడు జగమున లేడయ్యా. నీకు సాటి అయిన దేవుడు లేడు యేసయ్యా, నీకు సాటి అయిన దేవుడు జగమున లేడయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రారుడా నా యేసయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రారుడా నా యేసయ్యా. నీకు అసాధ్యమైనది సమస్తము సాధ్యము నీకు యేసయ్యా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. గట్టిగా చప్పట్లు. పాపము నుండి విడిపించుట సాధ్యం, శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం. పాపము నుండి విడిపించుట సాధ్యం, శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం.
నీవు ప్రభుని విశ్వసించుమా వినుమా ప్రియనేస్తమా విని నీవు ప్రభుని విశ్వసించుమా మన్నా మాధుర్యము ప్రభు యేసు వర్తమానము Greetings to you, friends, in the name of our Lord and Savior Jesus Christ. స్నేహితులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. I thank my God for each and every one of you who's taken of your time to spend with us. మీ సమయాన్ని మాతో పాటు సమయం గడపడానికి ఇచ్చేసిన మీ అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. I thank my Lord that He has given us His privilege to sit down with you and to share from His holy word. మీతో పాటు దేవుని వాక్యాన్ని పరిశుద్ధ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. You know, we're hearing so many testimonies and different things of what God has done through this program. ఈ కార్యక్రమం ద్వారా అనేక కార్యాలు దేవుడు చేసినవి సాక్ష్యాలుగా వింటూ ఉన్నాం. Just the other day, I was speaking to one of our pastors who's one of the prayer counselors on the program. క్రిందటి దినాన ఈ కార్యక్రమానికి ప్రార్థన కౌన్సిలర్ గా ఉండేటువంటి మా పాస్టర్ గారిలో ఒకరితో మాట్లాడుతూ ఉన్నాను. And he was talking about the miracles that Jesus Christ is doing in your lives. యేసుక్రీస్తు ప్రభువారు మీ జీవితంలో చేసే అద్భుతాల గురించి వారు నాకు తెలియజేశారు. People who are unable to have children, having children, people who are very, very sick with terrible diseases are getting healed. పిల్లలు లేనిటువంటి వారికి పిల్లలు కలుగుతూ ఉన్నాయి, భయంకరమైన వ్యాధిగ్రస్తులైనటువంటి వారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. And we give all honor and glory to Jesus Christ. సమస్త మహిమ ప్రభావాలు యేసు ప్రభువారికి ఆరోపిస్తూ ఉన్నాం. You know, one thing that we are very happy about here at this program ఈ కార్యక్రమంలో ఒక విషయం మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. is that when you call and ask for prayer, మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయమని కోరినప్పుడు, while you may not get me personally, నేను వ్యక్తిగతంగా మీకు జవాబు I ఇవ్వలేకపోవచ్చు. have hand selected 7 different pastors who are trained and who know how to pray for you and to counsel you in your situation. చక్కగా తర్ఫీదు పొంది మీకోసం ప్రార్థన చేసి మీ పరిస్థితిలో మీకు సలహాలు ఇచ్చేటువంటి 7 సంఘ కాపరుల్ని నేనే స్వయంగా ఎన్నుకొని వారు నియమించాను. And we're hoping in the days ahead to add more so that we would be readily accessible to you. రాబోయే దినాల్లో ఇంకా ఎక్కువ మందిని మీకు సలహాదారులుగా ప్రార్థనా పరులుగా ఉంచడానికి వెనుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. These are mighty men of God who can counsel with you and God will work through them. వీరు దేవుని యొక్క గొప్ప దైవజనులు, మీకు సలహాలు చెప్పి దేవుడు వారి ద్వారా మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. I want to thank each and every one of you who's been praying for us and supporting this ministry. May God richly bless you. మా కోసం ప్రార్థన చేస్తూ ఈ యొక్క పరిచర్యకి సహాయం చేస్తున్న మీ అందరికీ దేవుడు అత్యధికంగా దీవించును గాక. I want to share with you from the Holy Bible, the Holy Scripture, the Word of God. దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి పరిశుద్ధ లేఖనాల నుంచి మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. From the portion we call the Old Testament in the book of Judges. పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథం నుంచి పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. Here in chapter 16 and verse 6 it reads like this. 16వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. So Delilah said to Samson, "Please tell me where your great strength lies and with what you may be bound to afflict you." కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా. And this verse is a very interesting verse. ఈ వచనము చాలా ఆసక్తికరమైన వచనం. To understand it, we have to understand a little bit of the history. ఇది అర్థం చేసుకోవాలంటే చరిత్రని కొద్దిగా మనం అర్థం చేసుకోవాలి. Samson was born to his father Manoah and his mother. సంసోను తన తండ్రి మనోహకు తల్లికిని జన్మించాడు. And it was after a great time they were unable to have children. వారు చాలా కాలము పిల్లలు లేని వారిగా ఉన్నారు. And the angel of the Lord appears to Samson's mother. దేవుని దూత సంసోను తల్లికి ప్రత్యక్షమైంది. It's here we find the story actually in the 13th chapter of the book of Judges. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఆ సంఘటన మనం చూస్తాం. And
So now the angel appears and says, "You're going to have a child." దేవదూత ఆమెకి ప్రత్యక్షమై ఇదిగో నీవు కుమారుని కంటావు అని చెప్తూ ఉన్నాడు. And he's going to be a special child. ఆ బిడ్డ ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఉంటాడు. No razor should touch his head or any part. ఆయనకి మంగళ కత్తి తగలకూడదు. And God will use him to deliver his people from the Philistines. దేవుడు తన ప్రజల్ని ఫిలిస్తీన్ల నుంచి విడిపించడానికి నీ బిడ్డని వాడుకుంటాడు. And just as the angel said, in due time Samson was born. దేవదూత సెలవిచ్చినట్టుగానే సమయానికి సంసోను జన్మించాడు. And he became very strong. చాలా బలవంతుడయ్యాడు. Just as they said about the Nazirite vow that no razor should touch his head, that's what happened. ఏ మంగళ కత్తి తగలకుండా నాజీరుగా జీవించాలి అన్న రీతిగానే జీవించాడు. And now he comes to a place where God can use him. ఇప్పుడు దేవుడు తన్ని వాడుకోగలే స్థాయిలోనికి వచ్చాడు. But the very people that he was to deliver the people of God from, he now goes and finds a wife from amongst them. అయితే ఎవరి చేతుల నుంచి దేవుని ప్రజల్ని విడిపించాలో ఆ వారి దగ్గరికే వెళ్ళి వారిలో ఒకతిని పెండ్లి చేసుకుంటూ ఉన్నాడు. And the Philistines now are trying to use his wife to get at Samson so they can destroy him. ఇప్పుడు ఫిలిస్తీన్లు తన భార్యని వాడుకొని సంసోను పట్టుకొని తన నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. But every time they do something, Samson gets wind of it and he brings destruction upon the Philistines. అయితే వాళ్ళు పన్నాగాలు పన్నప్పుడల్లా కూడా సంసోను తెలుసుకొని దాని నుంచి తప్పించుకొని మరి ఫిలిస్తీన్లు దాన్ని బట్టి విసిగిపోతూ ఉన్నారు. He does so much damage to the enemy. శత్రువుని ఎంతగానో నాశనం చేస్తూ వచ్చాడు. They had one purpose in mind, to destroy Samson. ఫిలిస్తీన్లకు ఒకే ఒక ఉద్దేశము, అది సంసోన్ని నాశనం చేయాలి. Even to the extent of taking his wife from him and giving her to his best man. వారు తన భార్యని కూడా తీసుకొని తనకి తోడు పెళ్లి కొడుకుగా ఉండే తన స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశారు. But Samson didn't stop. At every opportunity he defeated the Philistines. అయితే సంసోన్ అక్కడ ఆగిపోలేదు, కానీ ప్రతి అవకాశం దొరికినప్పుడల్లా ఫిలిస్తీన్లని ఓడిస్తూ ఉన్నాడు. Even most famously, as it was told, that he took a jawbone of a donkey and killed over 1,000 men. ప్రఖ్యాతంగా చెప్పుకునే రీతిగా ఒక గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపాడు. And they would go, and at every opportunity they were following him, trying to find out his strength, trying to find out his weakness so they can conquer him. ఆయన్ని వెంబడిస్తూ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తను ఎలా పట్టుకోవాలా, ఎక్కడ బలహీనత దొరికితే అక్కడ తన్ని పట్టుకోవాలా, జయించాలని వెతుకుతూ ఉన్నారు. And finally, Samson, probably out of his loneliness, he finally finds another woman companion. ఆ చివరికి సంసోను బహుశా తను ఒంటరివాడిగా ఉన్నందున ఒక స్త్రీని కనుగొన్నాడు. In the valley of Sorek, he found a woman named Delilah. సొరెకు లోయలో దెలీలా అనేటువంటి ఒక ఆమెని కనుగొన్నాడు. And as soon as the Philistines found out, ఫిలిస్తీన్లు ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే they wanted to get to her. ఆమె దగ్గరికి వెళ్ళారు. And they thought, we can get to Samson through her. ఈమె ద్వారా మనం సంసోన్ని పట్టుకోగలము అనుకున్నారు. And so they work on her and they say, listen, when you get him and when he is at his most vulnerable place, find out the secret of his strength. ఆయన దగ్గరికి వెళ్ళి బలహీనగా ఉంటూ ఉన్నప్పుడు తన యొక్క బలహీనత ఎందులో ఉందో రహస్యం ఏంటో కనుగొనమని చెప్పారు. Find out so we may overpower him, we may conquer him, and for your efforts we will reward you very, very well. అతను ఎలా పట్టుకోగలము, ఎలాగ జయించుకోగలము అనే రహస్యాన్ని తెలుసుకున్నట్టయితే నీకు తగినట్టుగా బహుమానాన్ని ఇస్తాము అని చెప్పారు. And so now she's there and they're there together in an intimate place, and all of a sudden she now asks this question that we have earlier read. ఇప్పుడు సంసోన్తోని దెలీలా ఒంటరిగా ఉంటూ ఉన్నప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి వచనాన్ని సంసోన్ని దెలీలా ప్రశ్నిస్తూ ఉంది. Please tell me where your great strength lies. దయచేసి నీ యొక్క బలము ఎందులో ఉందో నాకు తెలియచేయము అంటూ ఉన్నా. She didn't even try to hide what her ambition was with him. ఆమె ఉద్దేశం ఏంటో ఆయన దగ్గర దాచడానికి కూడా ప్రయత్నించట్లేదు. You know, it's amazing. If she was trying to hide it, she would say, tell me wherein lies your strength. చాలా ఆసక్తికరం ఏంటంటే ఆమె ఆ విషయాన్ని దాచిపెడుతూ అసలు నీ బలము ఎందులో ఉందో అని అడగవచ్చును. But then she adds to it in a very twisted manner
so that we may afflict you and bind you. చాలా కుయుక్తిగా దాన్ని కలుపుతూ నిన్ను కట్టి బాధించవచ్చును అన్నట్టుగా అడుగుతుంది. What kind of question is that? ఎటువంటి ప్రశ్న అండి అది? The whole purpose is being exposed. ఆమె ఉద్దేశం అంతా కూడా సంసోనికి చెప్తూనే ఉంది. So Samson, being somewhat smart, అయితే సంసోను కొద్దిగా తెలివంతుడిగా he tells some lies. If you bind me with these type of ropes, or you do this or that. And so they try it, and she finally finds out that he's lying to her. కొన్ని అబద్ధాలు కూడా చెప్పాడు. ఫలానా తాడులతో నన్ను కడితే నన్ను పట్టుకోవచ్చు అన్నప్పుడు వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. అలాగా విఫలమైపోయారు. ఆ రీతిగా ఆయన అబద్ధం చెప్తున్నాడన్న విషయం కూడా అర్థమైంది. But then she finally keeps at it. అయితే చివరికి అది అడుగుతూనే ఉంది. And he gives in. ఆయన చివరికి చెప్పేశాడు. He tells her the strength is in the hair. తన వెంట్రుకలో ఆ బలం ఉందని Because చెప్పాడు. a vow made to God. దేవునికి వారు ఒక నిబంధన చేశారు. And she cuts the hair, and the strength leaves him, and he falls. ఆ యొక్క జుట్టు కత్తిరించినప్పుడు తన బలం పోతుంది, తన కూలిపోయాడు. God in his mercy allows him one more time to inflict damage on the Philistines. దేవుడు తన కృపలో ఫిలిస్తీయుల్ని బాధించడానికి, నాశనం చేయడానికి మరొక అవకాశాన్ని సంసోనికి దేవుడిచ్చాడు. But my friends, I want to tell you something. అయితే ప్రియ స్నేహితులారా, ఒక విషయం మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నా. We also in our life, మనం కూడా మన జీవితాల్లో we give our hearts to the Lord. మన హృదయాన్ని ప్రభువుకు అప్పచెప్తాం. We try to walk in the best way we can in the Christian life. క్రైస్తవ జీవితంలో సాధ్యమైనంత మట్టుకు శ్రేష్టమైన విధంగా నడవాలని But ఆశిస్తాం. what happens is, while we have many strengths, we also have weakness. అయితే మనకు అనేకమైన బలాలు ఉండగా బలహీనతలు కూడా మనలో And the ఉంటాయి. enemy knows the weakness. శత్రువుకి మన బలహీనత ఏంటో And తెలుసు. will always try to bring that weakness across your way. వాడు ఎప్పుడు కూడా ఆ బలహీనని మీకు అడ్డుబండలుగా వేయడానికి ప్రయత్నిస్తూ Samson, ఉంటాడు. the first thing he did, he took a wife from the people he was supposed to defeat. సంసోను చేసిన మొదటి పొరపాటు ఎవరినైతే అతడు ఓడించాలో వారిలో నుంచి ఒక భార్యను తీసుకున్నాడు. How do you conquer the enemy if you have love for the enemy? శత్రువుని ప్రేమిస్తున్నట్టయితే శత్రువును ఎలా జయిస్తావు? He keeps going back to that. పదే పదే అక్కడికే A వెళ్ళిపోతున్నాడు. harlot in Gaza. గాజాలో ఒక వ్యభిచారి, And then back to the valley of Sorek where he meets Delilah. ఆ తర్వాత తిరిగి సొరికి లోయలకు వచ్చాడు. అక్కడ దెలీలాని కలుసుకున్నాడు. And now the Philistines are starting to figure out there is something that can bring this man down. ఇప్పుడు ఈయనని క్రింద పడివేయడానికి ఏదో ఒక కారణం అయితే రహస్యం ఉంది అని ఫిలిస్తీయులు ఆలోచన They చేస్తున్నారు. know he has this incredible strength. ఈ గొప్ప మహాబలము తనకుందని తెలుసు. And they know if they cannot figure that out, they will be defeated. అది పట్టుకోకపోతే వాళ్ళు ఓటైపోతారు అన్న విషయం కూడా వారికి తెలుసు. Notice they didn't say, where is your weakness? నీ యొక్క బలహీనత ఎక్కడుందో అని They అడగలేదండి. said, where is your strength? నీ మహాబలము ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. See, my friends, that is the key. ప్రియ స్నేహితులారా, అదే తాళపు చెవి. Maybe you're in life and you say, I have this weakness and I have that weakness. బహుశా మీ జీవితంలో నాకు ఈ బలహీనత ఉంది, ఫలానా బలహీనత ఉంది అంటున్నారేమో. Maybe it is drugs, maybe it's alcohol, maybe it's women. అది డ్రగ్స్ అవ్వచ్చు, మద్యం అవ్వచ్చు, లేక స్త్రీలు అవ్వచ్చు. Maybe you have a weakness for the things of this world and money and ambition and power. ఈ లోక విషయాల నిమిత్తమై బలహీనతగా ఉండొచ్చు. డబ్బులు, అధికారం, ప్రఖ్యాతి చెందడం But అనేటువంటి the బలహీనత ఉండొచ్చు. wonderful thing about this is, అయితే వీటిలో ఉన్న అద్భుత విషయం if ఏంటంటే, we are walking in the power of Christ, క్రీస్తు యొక్క బలములో మనం నడుస్తున్నట్టయితే it is His strength, ఆయన బలంగా ఉంటుంది. it is His power ఆయన శక్తి that helps us to overcome our weakness. మన బలహీనతని జయించడానికి సహాయం చేస్తుంది. No matter what the weakness was that Samson had, సంసోనికి ఎటువంటి బలహీనత it ఉన్నా కూడా seemed when the time of danger was upon him, ప్రమాదకరమైన సమయం ఆయనకి all ఆసన్నమైనప్పుడు of a sudden the power of God would work through him and he would overcome the enemy. అకస్మాత్తుగా దేవుని యొక్క శక్తి తన ద్వారా పనిచేసి శత్రువుని జయిస్తూ వచ్చాడు. So they realized, the Philistines realized, it's not his weakness that we must know his strength. కనుక ఫిలిస్తీయులు అర్థం చేసుకునే విషయం ఏంటంటే తన బలహీనత తెలుసుకోవడం కాదు, కానీ తన బలం ఎందులో ఉందో తెలుసుకోవాలనుకున్నారు. How is it with you, my friend? ప్రియ స్నేహితులారా, మీ విషయంలో ఎలా ఉంది?
Is Satan trying to figure out where your strength is? సాతాను మీ బలం ఎందులో ఉందా అని ఆలోచిస్తూ ఉన్నాడా? Or does he simply know that your weakness will overcome you? లేక నీ బలహీనత నిన్ను జయిస్తుంది అని అర్థం చేసుకున్నాడా? I always tell people, నేను ఎప్పుడు కూడా ఈ మాటలు చెప్తూ our ఉంటాను. strength is in Christ. మన బలము క్రీస్తులో ఉంది. In our weakness, he is made strong, the Bible says. మన బలహీనతలో ఆయన బలం పరిపూర్ణమగుచున్నది అని బైబిల్ It's చెప్తుంది. his strength we must apply to our lives. మన జీవితాలకి ఆయన బలాన్ని ఆపాదించుకోవాలి. Not by power, not by might, but by my spirit, says the Lord. శక్తి చేతును బలము చేతును కాదు, నా ఆత్మ ద్వారా దీని చేతును అని ప్రభు సెలవిస్తూ That's ఉన్నాడు. what we have to look for. అదే మనం వెతుకుతూ ఉండాలి. As soon as Samson gave up the secret of his strength, సంసోను ఎప్పుడైతే తన యొక్క బలంలో ఉన్న రహస్యాన్ని చెప్పివేశాడో he lost it. దాన్ని పోగొట్టుకున్నాడు. Are you willing to give up the power of God in your life? మీ జీవితంలో ఉన్న దేవుని శక్తిని విడిచిపెట్టేద్దాము అనుకుంటున్నారా? See, two things can happen. రెండు విషయాలు జరగవచ్చును. Either you're walking along life and you are continuously battling with your weakness. మీ జీవితంలో ముందుకు వెళ్తూ పదే పదే కొనసాగుతూ మీ బలహీనతను పోరాడుతూ ఉండవచ్చును. It's because you haven't plugged in to the real strength of God for your life. దానికి కారణం ఏంటంటే మీ యొక్క జీవితం నిమిత్తము దేవుడు ఉంచినటువంటి ఆ శక్తితోని మీరు ఇంకా కలుసుకోలేదు. The second thing might be రెండవ కారణము you walking in a good life. మీరు మంచి జీవితంలో The power నడుస్తున్నారు. of God has strengthened you, has blessed you, has brought you along the way. దేవుని యొక్క శక్తి మిమ్మల్ని బలపరిచింది, ఆశీర్వదించి అనేక మార్గాల్లో మిమ్మల్ని తీసుకొని వచ్చింది. But now అయితే ఇప్పుడు you've come to the place where now you start to think you are the source of strength. మీరే దాని బలానికి మూలము అనుకున్నటువంటి స్థితిలోనికి మీరు And వచ్చేసారు. when that happens, అది ఎప్పుడైతే you జరుగుతుందో are doing what Samson did. సంసోను చేసిందే మీరు చేసినట్టు You are అవుతుంది. cutting off the source of your power. మీ యొక్క బలము యొక్క మూలాన్ని మీరు తెగవేస్తూ ఉన్నారు. And it will lead to failure and destruction. అది మీ ఓటమికి నాశనానికి తీసుకువెళ్తుంది. So I ask you two questions, my friends. ప్రియ స్నేహితులారా, రెండు ప్రశ్నలు మీకు వేస్తాను. Which situation are you in? వీటిలో రెండు పరిస్థితులు ఎందులో ఉన్నారు? If you are walking in weakness and have never experienced the strength of God, you can. మీరు ఇంకా బలహీనతనే నడుస్తూ దేవునికి శక్తిని ఇంకా అనుభవించలేదు అంటే ఇప్పుడే ఆ దేవుని శక్తిని మీరు అనుభవించవచ్చును. Because God made a way for his strength to be yours. ఎందుకంటే ఆయన శక్తి మీది అవ్వడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. Through salvation in his son Jesus Christ. ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో ఉండేటువంటి రక్షణ ద్వారా మీరు చేయగలుగుతారు. He came to earth and became man like you and me to take our weaknesses and our strengths, our hopes, our victories and our defeats and nail them to the cross of Calvary. మన బలహీనతల్ని, మన నిరీక్షణ లేనితనాల్ని, మన ప్రతి పరిస్థితుల్ని తీసుకొని కలువరి శిలువకి మేకులు వేసి కొట్టడానికి ఆయన ఈ లోకంకి మన కోసం వచ్చారు. And there he died for you and me. అక్కడ మన ఒక్కొక్కరి నిమిత్తం మరణించాడు. But he rose from the dead. అయితే మరణము నుంచి తిరిగి లేచాడు Triumphant. విజయవంతంగా. So we could be triumphant. మనం కూడా ఆ విజయాన్ని And if అనుభవించాలని. we believe in him and confess him as Lord and Savior with our mouth, he comes into our life and now his power works in us. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనే మన రక్షకుడిగా ప్రభుగా మనం నోటితో మనం ఒప్పుకొని ఎట్లా వెళ్తే ఆయన మనలోనికి వచ్చి ఆయన బలము మనలో పనిచేస్తుంది. And maybe you've known him and walked away. Today is the day to come back. లేక బహుశా మీరు ఆయన తెలుసుకుని కూడా వెనక్కి వెళ్ళిపోయారేమో. అయితే ఈ దినము తిరిగి ఆయన దగ్గరికి వచ్చే దినము. If this is your choice, why don't you pray with me? అదే మీ తీర్మానం అయితే దయచేసి నాతో ప్రార్థన చేయండి. Dear Lord Jesus Christ, ప్రియ యేసు క్రీస్తు I ప్రభువా, invite you into my life. నా జీవితంలో మిమ్మల్ని I ఆహ్వానిస్తున్నాను. believe on you with my heart నా పూర్ణ హృదయంతో నీ యందు విశ్వాసం and I ఉంచుతున్నాను. confess you with my mouth as Lord and Savior. నా నోటితోని మీరే ప్రభువు రక్షకుడు అని ఒప్పుకుంటున్నాను. Forgive me of my sins and cleanse me with your blood. నా పాపములు క్షమించి మీ రక్తంతోని కడిగివేయండి. And from this moment, ఈ క్షణం నుంచి help me to walk in your will and in your way. మీ మార్గంలోనూ చిత్తంలోనూ నడవడానికి సహాయం చేయండి. Lord Jesus, I pray for those that are watching. యేసు ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను. Lord, that you save them. ప్రభువా, వారిని రక్షించండి, You heal them. వారిని
స్వస్థపరచండి, deliver them, విమోచించండి, redeem every situation for your glory. ప్రతి పరిస్థితి నుంచి నీ మహిమ నిమిత్తం వారిని విడుదల చేయండి. In Jesus' name, యేసు నామములో amen. My friends, very soon all the contact information will be on the screen. Let us hear from you soon. ప్రియ స్నేహితులారా, మమ్మల్ని సంప్రదించాల్సిన వివరాలన్నీ కూడా ఇప్పుడే స్క్రీన్ మీద వస్తాయి. మీ నుంచి త్వరలో వినాలని ఆశిస్తూ ఉన్నాం. So till next time, my dear friends, కనుక ప్రియ స్నేహితులారా, మరొకసారి మనం కలుసుకునే వరకు may God bless you, దేవుడు మిమ్మల్ని దీవించి, keep you, సంరక్షించి, prosper you in all that you do. మీరు చేయ ప్రతి దాంట్లో మిమ్మల్ని వర్ధిల్ల చేయును గాక. Amen. Thank you for watching the program today. We hope that you have been blessed by the word of God and pray that God has personally touched your lives. If you want to know more about Jesus Christ or have any queries or prayer requests, please do write to us or contact us. Our address is 10-5-7/6/1 First Lancer Road, Masap Tank, Hyderabad 5,28,000, Andhra Pradesh, India. ఇంతవరకు మీరు మన్నా మాధుర్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూసి ఉన్నారు. యేసుక్రీస్తు గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మాకు రాయండి. మీ ప్రార్థన అవసరాలను, సందేహాలను మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థిస్తాము. చాలామంది ప్రార్థనలకు జవాబులు పొందామని, స్వస్థత పొందామని, రక్షణ పొందామని ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా మాకు తెలియజేయుచున్నారు. వీరందరి కొరకై దేవునికి వందనాలు. ఈ కార్యక్రమముకు సహాయం చేయదలిచిన వారు ఈ చిరునామాను సంప్రదించండి. మా చిరునామా మన్నా మాధుర్యం 10-5-7/6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసప్ ట్యాంక్, హైదరాబాద్ 5,28,000, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మన్నా మాధుర్యము ప్రభు యేసు వర్తమానము. మన్నా మాధుర్యము ప్రభు యేసు